ఉదయం నుంచి వచ్చారు, అన్నీ మాట్లాడుతున్నారు, డిప్లు తీస్తున్నారు, అందరికీ గిఫ్ట్స్ ఇస్తూ ఉన్నారు. బట్ కడుపుతో నవ్వించలేదని వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారండి. డాక్టర్కి ఫీజు చేయకుండా ఆపరేషన్ చేస్తారా అండి? నాకు ప్రోగ్రామ్ ఏం చెప్పలేదు, గెస్ట్గా రమ్మన్నా కాబట్టి గెస్ట్ పని చేస్తున్నాను. అట్లా ప్రోగ్రామ్ అని చెప్తే ప్రోగ్రామ్ లెవెల్లో అట్లా కోట్ వేసుకొని వచ్చి డాన్స్ చేస్తుంది. మా అక్క చెల్లెమ్మల గురించి పెద్ద మనసుతో మీరు ఇన్వాల్వ్ అయినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి మీరు, ఎందుకంటే చూసారు అతిథిగా వచ్చారు, మనలో భాగమైపోయారు ఈయన శివారెడ్డి గారు. ఈరోజు అందరూ చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి, పెద్ద థ్యాంక్స్ చెప్పాలి, గట్టిగా చప్పట్లు. సిగ్నల్తోనే వస్తుంది కదా, యాంటీనాతో వస్తుంది. సో మరొకసారి ప్రైజులు అందుకున్నటువంటి మా అక్కలందరికీ కూడా కంగ్రాచులేషన్స్. సో మనందరికీ బాగా ఇష్టమైనటువంటి వ్యక్తి మన రెడ్డి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ గారు పైనుంచి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తే ఎలా ఉంటుందో ఒకసారి గుర్తిస్తాను. ఇందాక బాగుంటుంది కదా తమ్ముడు, నువ్వు ఫోన్ పక్క పెట్ట, 24 గంటలు ఫోన్ మాట్లాడుకుంటాం, వచ్చిన పని చేయాలి కదరా. నాకు వస్తే ఫోన్లో నేను ముట్టుకున్నా, ఒక్కసారైనా ముట్టుకున్నా ఫోను. అరే ఫోన్ పక్కకు పెట్టమన్నా కానీ మొత్తం ఇదంతా పని చేయమని లేదురా. ఇది పెట్టు, మైక్ పెట్టు, యాజిటీగా పెట్టు మైకు. ఇందాక ఎట్లా పెట్టావు అట్లా పెట్టు, చాలా అంతగా తగ్గు. అది స్టీరింగ్, కార్ స్టీరింగ్ అయితే తిప్పడానికి మెల్లిగా మెల్లిగా తగ్గి 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 హలో చాలు, ఓకే వెళ్ళు. నువ్వు ఫోన్ మాట్లాడకు, నువ్వు ఫోన్ మాట్లాడేటట్టు రూమ్లో పోయి మాట్లాడుకో, ఇంకెవరు నన్ను పెట్టి అక్కడ బా. సో వైఎస్ రాజశేఖర్ గారు ఆశీర్వదిస్తే ఎలా ఉంటుంది? నమస్తే చెల్లమ్మ, నమస్తే చెల్ల, నమస్తే బాబు, నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ప్రతి మహిళానంతా కూడా ఎంతో చక్కటి కార్యక్రమాలు చేపట్టి తమ్మలాటలతో, పాటలతో, మాటలతో ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి గీతారెడ్డి గారికి, నందికొండ గీతారెడ్డి గారికి, మధువన్ రెడ్డి గారికి, నా తమ్ముడైన శ్రీనివాస్ రెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నాకు కృతజ్ఞతలు చేసుకుంటూ 2 చేతులు జోడించి సెలవు తీసుకుంటా ఉన్నారు. నమస్తే చెల్లమ్మ, నమస్తే నమస్తే రాబు, నమస్తే నమస్తే నమస్తే. థ్యాంక్ యూ. ఈ విధంగా వైఎస్ రాజశేఖర్ గారు మాట్లాడే విధానం తీసుకుని సరదాగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చాలా మంది రకరకాల హీరోలు ఉన్నారు, వాళ్ళు మాట్లాడితే కూడా ఎలా ఉందో తీసుకొని చెప్పొచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్కి చిరంజీవి గారు ఉన్నారు అనుకోండి, ఈరోజు మీ అందరూ చూసిన చాలా ఆనందంగా ఉందా, ఏదైనా ఈ రీసౌండ్లో ఎవరి వాయిస్ ఎలా ఉంటుందో సరిగ్గా అర్థం కాదు. ఎందుకంటే అక్కడ వాడు కూర్చున్నవాడు ఎంతసేపు వాడు గల్పుతో ఫోన్ మాట్లాడుతాడు తప్ప మనం వచ్చిన పని ఏంటో అని చెప్పేసి చూడట్లేదు. ఏదైనా చాలా సంతోషం. మరి గీతారెడ్డి గారు పిలుస్తారు, అనుకున్నారా లేదనుకున్నారా? కాశీకి వెళ్ళారు, కాశించుకున్నారు, వారణాసి తన వర్షం మార్చుకో, అదే వేడి అదే పౌరుషం దెబ్బ. ఈ విధంగా చిరంజీవి గారు వాయిస్ తీసుకొని చెప్పొచ్చు. అదే నందమూరి అందగాడు బాలయ్యబాబు గారు వాయిస్ తీసుకుంటే చాలా సంతోషం. ఈరోజు అంతర్జాతీయ రెడ్డి మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా, నా తోబుట్టువులందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నా సోదరి మరి గీతారెడ్డి గారికి, అలాగే నా సోదరులు శ్రీనివాస్ రెడ్డి గారికి, మధుసూదన్ రెడ్డి గారికి, ప్రతి కూడా స్పాన్సర్షిప్ ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ విధంగా సరదాగా బాలయ్య బాబు గారు వాయిస్ కూడా తీసుకొని చెప్పొచ్చు. అలాగే సపోజ్ ఎగ్జాంపుల్కి మరి అటు రాజకీయ నాయకులు చెప్పుకున్నాం, ఇటు సినిమా యాక్టర్ చెప్పుకున్నాం, స్వామీజీ కూడా చెప్పుకుంటే ఎలా ఉంటుంది, చిన్నజీవ స్వామి గారు వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది?
జై శ్రీమన్నారాయణ. మనమందరం కూడా నిజంగా ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మీరు చేస్తున్నటువంటి ఆ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా చక్కగా చేస్తున్నారు. మొన్నే శివరాత్రి నాడు చాలా మహిళలందరూ కూడా చక్కగా దీపాలు వెలిగించి నవరాత్రులు, ఉపవాసాలు ఇలాంటివన్నీ పాటిస్తున్నారు. కాబట్టి ఇంకా మన దేశం ఇలాగే బాగుగా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ జై శ్రీమన్నారాయణ. అయితే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అయ్యో 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 ఎక్కడ చేశారని ఆయన నిజంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు వచ్చారు. అందరు పురుషుల మిమిక్రీ చేశారు. మహిళలు ఎంత హార్ట్ అవ్వరు. ఒక్కరైనా మహిళలకు సంబంధించి మిమిక్రీ చేయాలి కదా మీరు. అందుకే లాస్ట్ లో సూర్యకాంత్ చేసా చూడలేను. అయ్యో 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 ఎంత చేశారని ఆయన మీ మీద భయ్యా అయ్యా. ఓకే, జీవిత రాజశేఖర్ గారు తెలుసు కదండి, హీరో రాజశేఖర్ గారి వైఫ్ జీవిత హీరోయిన్. ఆవిడ మాట్లాడితే ఎలా ఉంటుంది? హలో ఉండు బంగారం, ఒక్క నిమిషం ఉండు. హలో ఏమండి, నేను జీవిత రాజశేఖర్ మాట్లాడుతున్నాను. మీ అందరికీ కూడా మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. శివాని శివాత్రి కాలేజీ నుంచి ఇంటికి వస్తారన్నారు. ఒకసారి వాళ్ళకి అర్జెంటుగా నేను వెళ్ళాలి, ఏమీ అనుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. ఈ విధంగా సరదాగా మన జీవిత గారి గురించి మాట్లాడచ్చు. అలాగే షర్మిల గారు మాట్లాడితే ఈ విధంగా ఉండదు, కీసుకుంటుగా ఉంటుంది కాబట్టి సో గట్టిగా ఈ రీసౌండ్ లో ఇంకా గమ్మత్తుగా ఉంటుంది. అయితే మరి మీ అందరికి కూడా మరొకసారి ఏంటంటే నెక్స్ట్ టైం మీరు నా ప్రోగ్రామ్ పెట్టినట్టుగా పిలవండి, అప్పుడు ప్రోగ్రామ్కే ప్రిపేర్ చేస్తాను. ఇలా గేమ్స్ ఆడించకుండా ఓన్లీ మిమ్మల్ని నవ్వించే వెళ్తాను అని చెప్పేసి తెలియజేసుకుంటూ మా భార్య అర్జెంటుగా ఫోన్ చేస్తా ఉంది. ఎందుకంటే నిన్న ఒక కంప్లైంట్ వచ్చింది మా భార్య దగ్గర నుంచి వెళ్ళి. ఏంటంటే ఎదురింటి రాజుగారు ఇటువైపు చూస్తున్నాడు అండి, లావాటి కర్టన్స్ కొనుక్కురండి డోర్లకి విండోస్ కి అని చెప్పింది. ఏంటి అన్నాను. లావాటి కర్టన్స్ కొనుక్కురండి డోర్లకి విండోస్ కి, ఆ ఎదురింటి రాజు ఇటువైపే చూస్తున్నాడు అంది. ఓ స్విచ్ పోవా, వాడికి నీ మొహం తెలియకే కానీ ఒక్కసారి నీ ఫేస్ చూపించు, వాడే కొనుక్కుంటాడు కట్టాలని చెప్పా. అది మనసులో పెట్టుకుందండి. నన్ను ఆడుకుంది కదా, ఇంకా మామూలుగా ఆడుకోలే. ఆటో డ్రైవర్ని పిలిచింది. ఏ ఆటో తార్నాకే వెళ్ళాలి, వస్తావా అంది. ఆ వస్తానమ్మా అంది. అన్నాడు ఆయన. అంటే ఎంత అన్న 50 రూపాయలమ్మా అన్నాడు వాడు. మా ఆయన కూడా వస్తాడు నాతో పాటు అని అన్నది. ఎంత అని అడిగింది. అదే 50 రూపాయలమ్మా అన్నాడు. చూసావా నీకు ఏమాత్రం వాల్యూ లేదని చెప్పింది. ఇంకా పోతే నా పెద్ద కూతురు ఎంత అల్లరి పిల్ల అంటే అంత అల్లరి పిల్ల. చిన్న కూతురు పుట్టిన తర్వాత అది బుద్ధిమంతురాలు అయిపోయింది. వెంటనే మారిపోయింది అది. నేను వెంటనే మా భార్యతో అన్నాను, ఏమే మన చిన్న పాప పుట్టిన తర్వాత పెద్ద పాప బుద్ధిమంతురాలు అయింది కదా నే అన్నా. అవునండి, నాకు చిన్న కోరిక పుట్టిందండి మీరు ఇలా అనగానే. ఏంటా కోరిక? మన పెద్ద పాప పేరు బుద్ధి అని పిలుచుకుందామండి. చక్కగా బుద్ధి అని పిలుచుకుంటావా? అవునండి, బుద్ధి అని పెడదాం దాన్ని నిత్యం. వద్దు. లేదు, బుద్ధి అని పెడదామండి. వద్దు. బుద్ధి వద్దు, బుద్ధి వద్దు, బుద్ధి పెట్టు. సరే పెట్టు అని అన్నాను. మీ మాటలు వినకపోతే మేము భర్తలం కాబట్టి ఆవిడ చెప్పినట్టుగానే బుద్ధి అని పేరు పెట్టాను. నా పెద్ద కూతురికి బుద్ధి అని పిలిచిన తర్వాత పెట్టిన తర్వాత 6 రోజుల నుంచి నేను బయటికి వెళ్తే కొట్టండి. బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే ఇంట్లో నుంచి అడుగు బయట పెడితే చాలు అటు పోయే అమ్మాయిలు ఇటు పోయే పిల్లలు, అంకుల్ బుద్ధి లేదా, అంకుల్ బుద్ధి లేదా, నాకు బుద్ధి లేదని కూర్చున్నారు పక్కింటి లక్కింటుంది. సో కొన్ని మాటలతో కొన్ని ప్రాబ్లమ్స్ చాలా ఎదురవుతుంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకే, మరొక్కసారి మా సిస్టర్స్ అందరికీ కూడా మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అట్లాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు పెట్టినటువంటి ఈ కార్యక్రమానికి మీ అందరికీ కూడా అంతా శుభమే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శివారెడ్డి. థ్యాంక్ యూ సో మచ్. ఆ పుస్తకాలు మీరు చదివితే మీరు నాయకురాలు చదువుతారు తప్పుడే. మామూలుగా ఆ పుస్తకాలు మన చరిత్ర మీరు చదువుతారే మీరు నాయకురాలు ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా లింగ సమానత్వం అనే పదానికి ఈరోజు ప్రపంచం అంతా కూడా అల్టర్నేటివ్ యాక్షన్ అనే దిశగా లింగ సమానత్వం కోసం వేదిక జరుగుతుంది. కాబట్టి మేము 2 నెలలకు మీరు ఒకటే సంఘం ఇస్తాం. మేము ఈ సంఘం స్థాపించింది
ఈ సంఘం స్థాపించింది మన అస్తిత్వం కోసం, మన రాజ్యాధికారం కోసం, ఈ ప్రపంచాన్ని మనం ఏలాలనే అనే లక్ష్యం కోసం చేస్తున్నాం. కాబట్టి ఇందులో మా పాత్ర అయిపోయింది. ఇప్పుడు మీ పాత్ర మొదలు కావాలి. మొదలు మా పాత్ర అయిపోయింది. సంస్థను స్థాపించాము. ఈరోజు ఇన్ని వేల మంది ఇక్కడ వస్తున్నారంటే 10 సంవత్సరాలుగా మేము చెప్పిన భావజాలం అనేది పని చేసింది. ఈరోజు మేము విజయవంతం కాబట్టి మిమ్మల్ని ఇంతవరకు తీసుకురాగలం. ఇప్పటి నుంచి కూడా మీరే ప్రతిరోజు సమాజంలో ఉన్న స్థానిక సమస్యల మీద రోజువారీగా పోరాడుతున్న మీరు నాయకురాలు వెళ్ళి ఎన్నికైతారు. వచ్చే పార్లమెంట్ అసెంబ్లీ చట్టసభలో మీకే అధిక భాగం సీట్లుంటున్నాయి. కాబట్టి మీరందరూ కనీసం 50% పైగా ఇక్కడ అసెంబ్లీలో కానీ అక్కడ పార్లమెంటులో కానీ మీరందరూ కూడా రాణించాలి. ముఖ్యమంత్రి కావాలి, ప్రధానమంత్రి కావాలి. మన రెడ్డి అందరూ కూడా ఈ భారతదేశం ఏలాలి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావాలనేసి మీ అందరికీ సవిధంగా విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు. గంటకి ఒక లక్కీ డిప్ ఉంటుంది ఎంట్రన్స్ లో నేట్ రాసి వేసిన వాళ్ళందరికీ కూడా. సో ఫస్ట్ లక్కీ డిప్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగానే ఉండబోతోంది. సో అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారా? సో ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారిని స్వాగతిస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాం. సార్, మీరు ఎప్పుడూ కూడా మహిళలను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మీ అమూల్యమైన సందేశాన్ని మహిళలను ఉద్దేశించి ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం. పెద్దలు, మహిళా సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక ముందున్న మహిళలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. చాలా గొప్పగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరి సోదరిమణులకు అందరినీ కూడా అభినందించుకుంటూ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండ్రు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి భారతదేశంలో మహిళా పాత్ర అని చెప్పేసి ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఎప్పుడో ఒక 30 సంవత్సరాల క్రితమే మనకు మహిళా ప్రధానమంత్రి ఉండే. కానీ ఈరోజు వరకు కూడా అన్ని రంగాలలో మనం మహిళలను ముందంజ వేయలేకపోతున్నాం. కేవలం మాకు ఇందిరాగాంధీ మాజీ ప్రధాని చెప్పుకోగలుగుతాం అంతే తప్ప మిగతా అన్ని రంగాలలో మనం లేవు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఎట్లయిందంటే వాళ్ళ వారసత్వం కాబట్టి ఆ విధంగా వాళ్ళు ఆ రోజు రాజకీయాల్లో కొట్టి రాణించడం జరిగింది. మరి ఇప్పుడు మనకు భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో చూసుకుంటే ఒక మమతా బెనర్జీ, ఒక ఢిల్లీకి సంబంధించిన ముఖ్యమంత్రి మొన్న మధ్యన అయిందో. మరి మహిళల పాత్ర అందులో కూడా తక్కువ ఉంది. కానీ ఇప్పుడు పెట్టే మహిళా బిల్లులో అంటే దాదాపు 33% మహిళలు రేపు పొద్దున మన అసెంబ్లీకి రాబోతుంది. 33% అంటే ఇప్పుడు 112 సీట్లు ఉన్నాయి. రేపు పొద్దున డీలిమిటేషన్లో సీట్లు పెరిగితే దాదాపు 152 సీట్లు అవుతాయి. 152 సీట్లలో 49 మహిళలు మన శాసనసభలో కనిపిస్తారు ఖచ్చితంగా. కాబట్టి రేపు అన్నిట్లలో సమాన భాగస్వాములు అందుకునే దిశగా మనం ఒక అడుగు ముందుకేయబోతున్నాం. కొంత విధంగా అందరం కూడా సంతోషంతో ఒకసారి చప్పట్లు కొట్టాలని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి ఇదే విధంగా ఏ విధంగా అయితే అసెంబ్లీలో దాదాపు 49 మంది కనిపిస్తారో పార్లమెంట్లో కూడా దాదాపు 250 మంది పార్లమెంట్ సభ్యులు మన మహిళలు కనిపిస్తారని ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటా ఉన్నాం. కాబట్టి రాజకీయంలో మహిళల వాటా పెరగబోతున్నందుకు మీరందరూ కూడా నిజంగా గర్వించాలి. రేపు రాబోయే రోజుల్లో దేశాన్ని ముందుకు నడిపించే ప్రగతి పదంలో మీ పాత్ర 33% ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని 50%కి పెంచుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాం. మరి మీ అందరూ కూడా తెలిసిన విషయం ఇప్పుడే సోదరుడు చెప్పిండు. మరి మహిళలందరూ కూడా మన మూలాలు ఉన్న మహిళలు అంటే మన భారతదేశంలో వాళ్ళ తల్లిదండ్రులు పుట్టి ఇవాళ అమెరికా ఎన్నికల్లో కూడా రాణిస్తున్న సంగతి మీకు అందరూ కూడా తెలిసిన విషయమే. మరి కమలా హ్యారిస్ అనుకోండి, ఉషా వ్యాన్స్ అనుకోండి, మరి అలాగే కేవలం రాజకీయాలా కాకుండా యావత్ ప్రపంచం వారి దృష్టిని ఆకర్షించే సునీత విలియమ్స్ అనుకోండి, కల్పన చావ్లా అనుకోండి, ఈరోజు మన మూలాలున్న ఆడపిల్లలు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఒకప్పుడు కేవలం పురుషులకే పరిమితమైన రంగాలు కొన్ని ఉండే. అంటే ఒక 15 సంవత్సరాల క్రితమో 20 సంవత్సరాల క్రితం పోతే ఈ భారతదేశంలో ఎక్కడ కూడా మహిళా పైలట్లు లేకుండే.
విమానాలు నడిపే పైలట్లు ఎవరు కూడా లేకుండే. అలాగే లోకోమోటివ్ రైల్వేలు నడిపే ఇంజన్ డ్రైవర్లు కూడా ఎవరు మహిళలు లేకుండే. మరి బస్సు డ్రైవర్లు కూడా ఎవరు మహిళలు లేకుండే. మరి అలాగే బస్సు కండక్టర్లు లేకుండే. కేవలం కొన్ని బ్యాంకు ఉద్యోగాలు, సెక్రటరీ ఏదైనా ఉద్యోగము, లేకపోతే ఇతర డిపార్ట్మెంట్ల ఉద్యోగాలు తప్పితే వీటిల్లో మహిళలు రాకపోతుండే. కానీ ఇవాళ మీరు ఏ ఎయిర్లైన్స్లో చూసుకోండి, కంపల్సరీ ఒక మహిళా పైలట్ ఉంటుంది ఖచ్చితంగా. లాంగ్ డిస్టెన్స్ ఫ్లైట్ కూడా మహిళా పైలట్ నడిపిస్తుంది. ఒక రైల్వే ఇంజిన్ కూడా మహిళా పైలట్ నడిపిస్తుంది. మరి అలాగే మరి బస్సు డ్రైవర్లు అనుకోండి, బస్సు కండక్టర్లు అనుకోండి, అన్నిటిలో ఇలా మహిళల ప్రాతినిధ్యం పెరిగిపోతుంది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మహిళలు కూడా సమానంగా భారతదేశంలో ఏ కంపెనీలో అయినా సరే, ఏ వర్క్లో అయినా సరే సమానంగా ప్రాతినిధ్యం వహించినప్పుడే దేశం ముందుకు పోతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటాను. మీకు అందరికీ ఇంకో విషయం తెలవాలి. ఒకప్పుడు తుపాకీ పట్టుకొని సరిహద్దు వద్ద కాపలా కేవలం పురుష సైనికులే ఆ రోజు పహారా కాస్తుండే. కానీ ఈరోజు అదే తుపాకులు పట్టుకొని మహిళ కూడా పహారా కాస్తుంది. అంటే మన సైన్యంలో కూడా ఈరోజు మహిళల ప్రాతినిధ్యం ఈరోజు నిజంగా ఎంటర్ అయిందంటే ఖచ్చితంగా రేపు అన్ని రంగాలలో ఇంకా ఏ రంగం కూడా అటువంటి రంగం మిగిలి ఉండదు. మహిళలు లేని రంగమే మిగిలి ఉండదు. కాబట్టి అన్ని రంగాల్లో మహిళలు వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రతి మహిళలో ఒక హిడ్డెన్ టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని బయటికి తీయండి. మన కోసం కానివ్వండి, మన సొసైటీ కోసము మీరు ముందుకు వచ్చి పనిచేస్తే ఖచ్చితంగా మీ కుటుంబానికి ఉపయోగపడుతుంది, అలాగే సొసైటీకి కూడా ఉపయోగపడుతుంది. తద్వారా ఒక సమాజం ఏర్పడుతుందని కూడా ఈ సందర్భంగా మీతో మనవి చేసుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దన ఏర్పాటు చేసిన అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. నిజంగానే మీరు అన్నట్టు మహిళలందరూ కూడా ఇందులో కాదు, ఎక్కడైనా కూడా మహిళలే, అవునా కాదా? ప్రతి చోట కూడా మహిళలే. సో మీరు ఫస్ట్ లక్కీ డిప్ని తీయాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాం సార్. ఎవరో అదృష్టవంతులు. జ్యోతిరెడ్డి చింతలకుంట. ఫోన్ నెంబర్ కే జ్యోతిరెడ్డి. ఇదేనమ్మా? జ్యోతిరెడ్డిని స్టేజ్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. షీఈ్ ఫస్ట్ లక్కీ డిప్ పర్సన్. ఎవ్రీ 1 అవర్కి ఒక లక్కీ డిప్ ఓపెన్ చేస్తూ ఉంటారు మనకు వచ్చే అతిథులు. సో ఫోన్ నెంబర్ ఇదే కదా. సో రండి. సో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో తనకి చిరు కానుక. అదే తనే. కంగ్రాచులేషన్స్ జ్యోతిరెడ్డి గారు, చింతలకుంట నుంచి తన ఫస్ట్ లక్కీ డిప్ గెలుచుకున్నారు. అండ్ గిఫ్ట్ స్పాన్సర్స్ మనకి ఎల్ఎన్ఎస్ జ్యువెలర్స్ నుంచి తనకి స్పాన్సర్స్ ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి సుధీర్ రెడ్డి గారు, మీ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా ప్రోగ్రామ్కి వచ్చి మహిళలందరికీ ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్స్ ఎ లాట్. రైట్ ఇక బోర్ కొట్టకుండా ఉండడానికి కోసమని ఒక తర్వాత ఒకటి తీయండి. సిహెచ్ అమరేశ్వరి 7569171454 రాలేదా తను? కూడా తీసుకున్నారు, వెళ్ళిపోయారు తను కూడా. శ్రీలత వి 7673952501. శ్రీలత వి. ఎం వనజారెడ్డి వనస్థలిపురం 8919358278. నెక్స్ట్ ఇంకొక కాయిన్ నేను ఆల్రెడీ చేతిలో పట్టుకున్నాను అప్పటి నుంచి. ఎందుకంటే హౌస్ ఫుల్ హౌస్ అయిందని చెప్పేసి నాకు తెలియక నేను ఇంకో కాయిన్ తీశాను. కానీ ఈలోపు ఒకరు వచ్చేసారు. అయ్యో ఒకరు వచ్చారు కదా అని అట్లనే పట్టుకున్నాను. వెంటనే ఇంకా ముగ్గురు వచ్చారు, అది అట్లనే పట్టుకుని ఉన్నాను. సో ఇది ఒకటి అనౌన్స్ చేస్తే నా బాధ్యత తీరిపోతుంది. చేతిలో ఉంది, ఎంతసేపు పట్టుకోవాలా? 5858
5858. నా పని అయిపోయిందండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.